వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు. సార్ ఈరోజు మనతో ఎందుకున్నారంటే, ఈ మధ్య కాలంలో మనం చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ నరాల బలహీనత ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్‌కి చక్కటి పరిష్కారం ఉంది. అది కూడా మన ఇంట్లోనే ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఈ రెమెడీ గురించి తెలియజేస్తారు సారు. రెగ్యులర్‌గా మీరు పాటించి మీరు ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని ఆశిస్తున్నానండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ నరాల బలహీనత ప్రాబ్లమ్. హ్మ్. ఈ ప్రాబ్లమ్‌కి చక్కటి రెమెడీ మన ఇంట్లోనే ఉంది అంటున్నారు కదా! ఆ ఇంగ్రీడియెంట్స్ ఏంటి? మనం ఎలా తగ్గించుకోవాలి? చాలామంది అంటే ఇప్పుడు అదే న్యూరోపతి నర్వ్స్ డ్యామేజ్ అయితే గనక అది నరాల మీద ఎఫెక్ట్ పడి చాలా విపరీతంగా అంటే చురుకుమని పొడిచినట్టు, అరికాల్లో తిమ్మిర్లు, మంటలు, అరిచేతుల్లో కూడా పొడిచినట్టు లేదా బాడీ ఒంట్లో కూడా అక్కడక్కడ ఏంటంటే ఏదైనా ఆహ్, చీమలు పాకినట్టు అనిపించడం ఇలాంటివి వస్తుంటాయి. మంటలుగా అనిపిస్తుంటాయి. తిమ్మిర్లు పట్టేస్తుంటాయి. అస్సలు అంటే ఆ తిమ్మిర్లు తగ్గవనమాట. చాలా గంటలు విపరీతంగా ఉండి నిద్ర కూడా పట్టదు. ఓకే సో, సార్. ఇలాగా డయాబెటిస్ వల్ల డ్యామేజ్ అయ్యి నెర్వ్స్ ఏదైనా ఇలా అయితే మనం డయాబెటిక్ న్యూరోపతి అంటాము. ఓకే సార్. సో, అలా కాకుండా వేరే చాలా కొన్ని డ్రగ్స్ అంటే కొన్ని మెడిసిన్స్ ద్వారానో లేకపోతే ఇతరత్ర ఆరోగ్య సమస్య వల్లనో కూడా మనకి నెర్వ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈవెన్ స్పాండిలోసిస్ అలాంటి వాటిల్లో కూడా. సో, అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అనంటే ఇప్పుడు నేను చెప్పబోయే రెసిపీ ఇంటర్నల్‌గా మనం ఓకే సార్. తీసుకోవడానికి. సో, దట్ టూ నేచురల్ ఫుడ్డే ఇది. సో, కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు. నెర్వ్స్‌ని స్ట్రెంత్ చేస్తాయి. దీనికి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయా? ఇవేవో కలిపితే ఏమైనా అవుతుందా? అని కన్నా దీంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుంటే మీకింకా మేబీ ఇంకా కొంచెం ఎక్సైటెడ్‌గా తినాలి, మేము చెయ్యాలి అని అనిపిస్తుందేమో అని అనుకుంటున్నా. ఓకే సార్. సో, ఇందులో వాడేవి 3 ఇంగ్రీడియెంట్స్. ఒకటి కలోంజి, నగైలే సటేవా అంటాము. ఓకే సార్. కలోంజి సీడ్స్ మనకి దొరుకుతాయి. ఈ యెస్ సార్. డిపార్ట్‌మెంట్ స్టోర్స్‌లో వాటిలో. దాన్ని తెచ్చుకొని చక్కగా పౌడర్ చేసుకోవాలి. ఓకే. తర్వాత తెల్ల నువ్వులు. ఓకే నెర్వ్స్‌కి సార్. చాలా బాగా విరివిగా మనం వాడతాం. ఇన్‌స్టంట్ ఎనర్జీగా కూడా పనిచేస్తుంది. ఓకే బోన్ సార్. స్ట్రెంగ్త్‌కి కూడా చాలా హెల్ప్‌ఫుల్. అలాగే ఈ కలోంజి అని చెప్పుకున్నాం కదా! ఇది ఈవెన్ కోవిడ్‌లో అలాంటి టైంలో కూడా వైరస్‌ని క్లియర్ చేయడానికి సో, అంత బాగా హెల్ప్ అయిందనమాట. అంటే యాంటీ వైరల్‌గా పనిచేసింది. ఇన్‌ఫ్లమేటరీ అంటే బాడీలో వాపులు తగ్గించగలిగే శక్తి దీనికుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. సో, బాడీలో ఈ వీక్‌నెస్, ఇన్ఫెక్షన్‌లొచ్చినప్పుడు బిల్డప్ అయ్యే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని కూడా ఇది తగ్గించే శక్తి దీనికుంది. ఈవెన్ మనకి బోన్స్ పెయిన్స్ లేదంటే మోకాళ్ళ నొప్పులు అలాంటివి వచ్చినప్పుడు బ్లాక్ సీడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ తయారు చేసి దాని మీద రాస్తే గనక ఆ పెయిన్స్ అన్నీ కూడా పోవడం మనం గమనించగలుగుతాం. ఓకే సో, సార్. నెర్వ్స్‌కి కూడా చాలా బాగా స్ట్రెంగ్త్‌నిస్తాయి. ఈ ఈ జిమ్ అని లాగడం, తర్వాత చురుకుమని పొడిచినట్టు అనిపించడం, తిమ్మిర్లు వీటినన్నిటిని బయటపడొచ్చనమాట. ఓకే సార్. తర్వాత మూడో ఇంగ్రీడియెంట్ వచ్చి ఇది హనీ. ఓకే సార్. డయాబెటిక్ పేషెంట్స్ హనీ కలపొద్దు. కలోంజి అండ్ నువ్వులు మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఓకే సార్. మీరు దీన్ని అంటే ఎలా మిక్స్ చేయాలో నేను చెప్తాను. సో, దీన్ని మీరు వాటర్‌తోనైనా పాటుగా తీసుకోవచ్చు. లేదు అనంటే మీల్స్ అంటే మీరు తినే అన్నం ముద్దలో ఫస్ట్ ముద్దలో కలుపుకొనైనా తీసుకోవచ్చు. సో, ఇకపోతే ఈ మూడిట్లితో మనం చేసుకునే రెసిపీ ఏంటి అనంటే ఓకే సార్. ఈ కలోంజీ సీడ్స్ ఉన్నాయి కదండీ! ఇది అసలు ఎందుకు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి? అసలు ఎందుకు నరాల మీద పనిచేస్తున్నాయంటే ఇందులో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియెంట్ కాంపౌండ్ ఏదైతే ఉందో ఈ కలోంజీలో సో, అది మనకి నెర్వ్స్ పాత్‌వే అంటే నెర్వ్స్‌లో ఉండే స్టిమ్యులస్ ఈ పాత్‌వే మీద వర్క్ చేసి మనకి ఆ సూతింగ్ ఎఫెక్ట్‌ని ఇస్తుంది. ఆ స్టిమ్యులస్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. సో, ఆ పెయిన్స్ నెర్వ్స్‌కి సంబంధించిన పెయిన్స్, డిస్కంఫర్ట్ ఈ నరాలకి సంబంధించిన ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని ఇది రూల్ ఔట్ అంటే అది క్లియర్ చేస్తుందనమాట. ఓకే సార్. సో, కలోంజీ సీడ్స్‌ని అంటే పౌడర్ చేసేసుకొని చక్కగా ఒక అర, అర స్పూన్ మాత్రమే ఓకే సార్. తీసుకోవాలి. తర్వాత ఈ నువ్వులైతే పెద్దలైతే ఒక 4 చెంచాలు, 4 చెంచాలనమాట. ఓకే సార్. సో, చిన్నపిల్లలైతే దీని మోతాదు తగ్గిస్తాము. 3 స్పూన్స్ లేదు మరీ చిన్నవాళ్ళైతే ఒక 2 స్పూన్స్ ఆర్ బేబీస్ అయితే 1 స్పూనే మనం ఇచ్చుకుంటాము. అంటే ఓకే సార్. నెర్వ్ స్ట్రెంత్ గురించి చెప్తున్నా. జనరల్‌గా కూడా యూజ్ చేయొచ్చు డైలీ డైట్‌లో. ఓకే సార్. తర్వాత హనీ ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఒక స్పూన్ మాత్రమే. ఓకే సార్. ఒక స్పూన్ ఫుల్‌గా తీసుకొని దీన్ని మీరు యాడ్ జేసుకోవచ్చు. ఓకే. యాడ్ జేసుకొని కలిపితే ఒక చిన్న ముద్దలాగా, చిన్న లడ్డూలాను అవుతుంది గదా! అది యెస్ సార్. డైరెక్ట్‌గా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. రోజుకి ఓకే ఒక సార్. పూట చాలు. ఇది ఎక్కువ సార్లు వాడాలి లేదా ఎక్కువ మోతాదు వాడాలా అంటే గూడా అంత అవసరం గూడా లేదు. ఓకే సార్. సో, చక్కగా ఒక పూట వాడుకోవచ్చు. మరీ సివియర్‌గా ఉంటే గనక అప్పుడు 2 పూటలు తీసుకుంటాం. ఓకే లేదు సార్. అనంటే ఒక పూట తీసుకుంటే సరిపోతుందండి. ఓకే సార్. సార్ చిన్న పిల్లలు గూడా వాడొచ్చంటారా ఇది? చిన్న పిల్లలు కూడా ఈ రెసిపీ వాడొచ్చు. ఎందుకు అనంటే ఇది ఆహ్, ఏమంటారు ఇన్ఫెక్షన్స్ నుంచి, వైరస్ నుంచి కాపాడుతుంది. ఫ్లూ సీజన్ నడుస్తున్నప్పుడు చిన్న పిల్లలకి ఈజీగా యెస్ సార్. ఫీవర్ వచ్చేస్తది.
లేకపోతే ఈ గవద బిళ్ళలు అలాంటివి కట్టేస్తుంటాయి. మమ్స్ అంటాము, లేదంటే ఫ్లూ అంటాము, లేకపోతే సంథింగ్ ఇప్పుడు టైఫాయిడో ఓకే. లేకపోతే ఇంకేదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తుంటాయి గదా! అలాంటప్పుడు వైరస్‌ని బాడీలోంచి త్వరగా బయటికి పంపించేసి చేసే పని కలోంజి జేస్తే, ఓకే సార్. ఆ టైంలో వీక్ అయిపోయి బాడీ సిక్ అయిపోతుంది గదా! దాని ఎనర్జీని రీగెయిన్ చేయడానికి మనకి నువ్వులు హెల్ప్ అవుతుంది. సోర్ థ్రోట్ ఉంది, లేకపోతే కఫ్ ఉంది, లేకపోతే ఈ కఫం పట్టేసింది, కఫ దోష ఎక్కువైపోయింది. ఇలాంటప్పుడు మనకి తేనె చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. సో, ఈ మిక్స్చర్‌గా తీసుకున్నప్పుడు మనం జనరల్‌గా మాట్లాడుకున్నట్టే ఒక 3, 4 టాబ్లెట్‌లు పక్కన పడేసినట్టే లెక్క. ఆ మనీ మనం సేవ్ చేసుకున్నట్టే లెక్క. మన ఆరోగ్యాన్ని మనం బాగుపరుచుకున్నట్టే లెక్క అనమాట. సార్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం గదా! హ్మ్. ఇది దీన్ని హ్మ్. ఈ రెమెడీని మనము ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? సో, ఇది చక్కగా మనం ఇప్పుడు తీసుకునే మోతాదులో అయితే చక్కగా మనకొక స్పూన్ ఫుల్‌గా వస్తుందనమాట. ఓకే దీన్ని సార్. ఇలా లడ్డూలా చేసుకున్నా, డైరెక్ట్‌గా ఆ స్పూన్‌తోనే మీరు తీసుకొని కన్జ్యూమ్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే సార్. సివియారిటీ ఎక్కువుంటే గనక 2 పూటలు తీసుకోవాలి. ఓకే. నార్మల్‌గా ఉంటే గనక అంటే కొంచెం పెయిన్ వస్తుంది పర్వాలేదు అని అనుకుంటే గనక జస్ట్ ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఎంత కాలము తీసుకోవాలి అనంటే అట్‌లీస్ట్ ఒక 1 మంత్ లేదా 41 డేస్ అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్. చాలామంది అంటే క్రానిక్‌గా చాలా కాలం నుంచి చాలా ఇయర్స్ నుంచి నెర్వ్స్ బలం కోల్పోయి ఇలాంటి ఇబ్బంది ఫేస్ చేసేవాళ్ళుంటారు. 2 ఇయర్స్, 3 ఇయర్స్ అలా. వాళ్ళేం చేస్తారంటే అట్‌లీస్ట్ ఒక 3 మంత్స్, 4 మంత్స్ వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎక్కువ అంటే డైలీ ఒక హాబిట్‌గా డైలీ డైట్‌లో తీసుకున్నా పెద్ద మనకి పోయేదేం లేదు. బెనిఫిట్సే వస్తాయి తప్ప. సో, కాబట్టి ఇది తీసుకోవచ్చు. సార్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. తిన్నాడు మామూలుగా కూర్చొని. లేచేటప్పుడు కాలు పట్టేసింది. చాలా ఇబ్బంది పడ్డాడు. హ్మ్. ఇది కూడా నరాల బలహీనతకి ఒక కారణమేనా? సూచన. యెస్. యెస్. కొంతమందికేంటంటే సడెన్‌గా లేచేటప్పుడు లేదా ఈవెన్ సడెన్‌గా ఏదైనా హోల్డ్ చేసి పట్టుకొని మనం లేపుతున్నప్పుడు నరాలు ఆ జాయింట్‌లో బెండ్ అయినప్పుడు పట్టేస్తదనమాట. ట్విస్ట్ అయిపోతది. ఓకే. సో, ఇది ఏంటంటే నరాలు బలహీనత అనే చెప్పుకోవచ్చు. ఈ ఓకే. సూచన దీని నుంచి బయటపడాలంటే యూజువల్లీ ఇన్‌స్టంట్‌గా అంటే వెళ్లి క్లినిక్‌కెళ్దామా, ఒక ఇంజెక్షన్ తెచ్చుకున్నామా, వేసుకున్నామా అని అనుకుంటాం. ఆ టైంలో రిలాక్సేషన్ ఉంటది. కానీ మళ్ళీ అది రిపీట్ అవుతది అప్పుడప్పుడు. మళ్ళీ ఒక 2 డేస్ పోయినాకో లేదా 1 డే తర్వాతనైనా మళ్ళీ అయిపోతుంది. సో, అసలు అలా కాకుండా కరెక్ట్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఓకే అండ్ సార్. ఇంకోటేంటంటే మీరు చెప్పిన దగ్గరలో ఈ నెర్వ్స్ స్ట్రెంత్, ఈ స్టిమ్యులస్ ఎప్పుడైతే ఈ బ్లాక్ అయ్యి ఇవన్నీ ఇబ్బందులుంటుందో, అక్కడ ఏంటనంటే ఒక్కొక్కసారి నంబ్ అయిపోద్దనమాట. అంటే అప్పుడు మన స్పర్శ గూడా కోల్పోతుంటారు. సో, అలాంటప్పుడు కొంతమందికి అరిపాదాల్లో, అరికాళ్ళలో స్పర్శ కోల్పోతుంటే ఈ స్లిప్పరీగా అంటే జారిపోతారు. చెప్పులు నిలవవు. లేదంటే ఫ్లోర్ మీద జారిపోతుంటారు. పెద్ద వయసనే కాదు ఏజ్‌తో రిలేషన్ లేకుండా కొంతమందికి స్పర్శ నమ్‌నెస్ వచ్చేస్తుంటది. సో, అలాంటి వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుందనమాట ఓకే సార్. యాక్చువల్లీ. నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకుల గురించి చాలా చక్కటి రెమెడీ తెలియజేశారు. షూర్‌గా మన ప్రేక్షకులు కూడా వాడి వాళ్ళకు ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కంపల్సరీ యెస్. తగ్గించుకుంటారని చెప్పి ఆశిద్దాం సార్. ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థాంక్ యూ.